ఏపీ అంటే అమరావతి, పోలవరం. ఇది చంద్రబాబు గారి తాజా అబ్రివేషన్. ఇది రెండు పూర్తి చేయడం అన్నటువంటిది చంద్రబాబు గారి వల్ల మాత్రమే సాధ్యం అన్నటువంటిది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నమ్మకం. గతంలో అసంపూర్తిగా ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు జగన్ ఏమీ చేయలేదు కాబట్టి అదే సక్సెస్ చేస్తాడు చంద్రబాబు గారు. అందులో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తమ మీద ఆధారపడి ఉండటం, మరొకవైపు గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి ప్రజలలో కసి చాలా బలంగా ఉండటం, అమరావతి ప్రాంతానికి పెద్ద ఎత్తున కంపెనీలని తీసుకొచ్చేటటువంటి శక్తి చంద్రబాబుకు ఉంది. అలాగే భారీ ఎత్తున పరిశ్రమలు వస్తాయి, భారీ ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలు అవి కూడా వస్తాయి. తద్వారా అమరావతి వ్యాపార వాణిజ్య రాజధాని కేంద్రంగా రూపాంతరం చెందుతుంది, మహానగరం కింద తయారవుతుంది అన్నటువంటిది నమ్ముతున్నారు. అదే సందర్భంలో పోలవరం ప్రాజెక్టుకి 4 ఏళ్ల అన్నటువంటిది చెప్పారు అంటే అది ప్రజలని కన్విన్స్ చేయడానికి, ఈ లోపే పూర్తి చేయడం ద్వారా లక్ష్యానికంటే ముందే పూర్తి చేశానని చెప్పడమే చంద్రబాబు గారి ఉద్దేశం. జగన్ నాశనం చేసింది ఇంకో 4 ఏళ్ల దాకా కోలుకోలేని పరిస్థితి ఉంటే ఏడాది ముందే పూర్తి చేశానని చూపించడం కోసమే చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా వ్యవహరించారు, జగన్ విధ్వంసాన్ని ప్రజలకు తెలియజేయడానికి అన్నటువంటిది వాళ్ళ నమ్మకం. ఈ రెండు కూడా ఈ టెన్యూర్లోనే పూర్తి చేసి వచ్చే ఎన్నికలకి సగర్వంగా ముందుకెళ్తాం అన్నటువంటిదే తెలుగుదేశంకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త నమ్ముతున్నది.